పీఎం కిసాన్ 21వ విడత రూ. 2000 నిధుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. సో, అయితే ఏ తేదీ నుంచి ఎవరెవరి బ్యాంక్ అకౌంట్‌లోకి ముందుగా ఈ రూ. 2000 జమ అవుతుంది. సో, ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రూ. 2000 రావాలి అంటే ఏం చేయాలి? అండ్ అలాగే బెనిఫిషియరీ లిస్టు ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలి? స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? ఈ వివరాలన్నిటి గురించి మీకు క్లియర్‌గా వన్ బై వన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనితో పాటుగా మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత రూ. 5,000 ఎప్పుడు విడుదలవుతుందో కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే గ్రూప్ ద్వారా కూడా ఇన్ఫార్మ్ అయితే చేస్తుంటాను. అక్కడ కూడా మీరు నాతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చనమాట. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే ఎట్టకేలకి రైతులందరూ ఎదురుచూస్తున్నటువంటి పీఎం కిసాన్ 21వ విడత నిధుల విడుదల మీద ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వటం జరిగింది. అయితే ఈ పీఎం కిసాన్ 21వ విడత నిధులు ఎప్పుడు విడుదలవబోతున్నాయి అనే విషయం గురించి ముందుగా తెలుసుకుందాము. సో, పీఎం కిసాన్ నిధులు ఎప్పుడు విడుదలవుతే అప్పుడే దాన్ ఆ తేదీనే మనకు ఈ అన్నదాత సుఖీభవ నిధులు కూడా విడుదలవుతాయని ఆల్రెడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారనమాట. ఈ 2 పథకాలు కలిపైతే ఇస్తున్నారు కాబట్టి, సో, ఈ రెండిట్లో ఏ ఒక్క పథకం విడుదలైనా రెండో పథకం కూడా విడుదల చేసేస్తారు. సో, కాబట్టి ఫస్ట్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తారు. దాని తర్వాత స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి నిధులనేటువంటివి విడుదల చేయడం జరుగుతుందనమాట. ఆల్రెడీ పీఎం కిసాన్ కింద 20 విడతల నిధులనేటువంటివి అయితే విడుదల చేస్తున్నారు ప్రస్తుతానికి. ఇప్పుడు 21వ విడత నిధులనమాట. దీనికి సంబంధించిన రూ. 2,000 మీకు పడాలి అంటే ఖచ్చితంగా ఈకేవైసీ అప్డేట్ అయితే చేపించి పెట్టుకోండాలనమాట. అది ఈకేవైసీ ఎలా చేపించుకోవాలి? ఈకేవైసీ కంప్లీట్ అయిందా? లేదంటే పెండింగ్‌లో ఉందా? అనేది ఎలా చెక్ చేసుకోవాలి? ఆన్‌లైన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? బెనిఫిషియరీ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి? వీటన్నిటి గురించి కూడా మీకు చెప్తాను. తొలుతొచ్చేసి ఏ తేదీన విడుదల కాబోతున్నాయి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఇక మనకు లేటెస్ట్‌గా వచ్చినటువంటి సమాచారం ప్రకారము ఈ నెల 19వ తారీఖున రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు. సో, పీఎం కిసాన్ నిధుల విడుదలకు ప్రభుత్వము ముహూర్తం అయితే ఫిక్స్ చేసింది. ఈ నెల 19వ తారీఖున ప్రధానమంత్రి మోదీ గారు రైతుల ఖాతాల్లోకి డబ్బులనైతే జమ చేయబోతున్నారు. ఈ పథకం ద్వారా దేశంలో 11,00,00,000 మంది రైతులకు లబ్ధి చేకూరనున్నట్లు సమాచారం. ఇప్పటికే 20 విడతల్లో రూ. 3,70,00,00,000 అనేటువంటి వాటిని దాదాపుగా ఈ రైతుల అకౌంట్‌లోకి జమ చేశామని చెప్పడం జరిగింది. పీఎం కిసాన్ పోర్టల్‌లో నమోదై బ్యాంకు ఖాతా ఆధార్‌తో లింక్ అయినటువంటి రైతులకు ఈ పథకం ప్రయోజనం అయితే వర్తిస్తుందని క్లియర్‌గా చెప్పున్నారు ఇక్కడ. ఓకేనా? సో, ఎవరైనా కొత్తగా దరఖాస్తులు చేసుకోవాలన్నా కూడా పీఎం కిసాన్‌కి సంబంధించిన వెబ్‌సైట్‌లో చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్స్. అండ్ అలాగే మీరు బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డ్‌తో లింక్ అయితే అయ్యుండాలనమాట. అలాగే ఎన్‌పీసీఐ కూడా పూర్తి చేసి పెట్టుకోనుండాలి. ఈకేవైసీ అప్డేట్ చేసుకోనుండాలి. ఇవి 3 పర్ఫెక్ట్‌గా ఉంటే మీకు బ్యాంక్ ఖాతాలోకి జమ అవ్వటం జరుగుతుంది. లేదు అనుకుంటే మీకు పెండింగ్‌లో అయితే పడిపోతాయి. ఇక ఫైనల్‌గా వచ్చేసి మనకు 19వ తారీఖున ఈ నిధులనేటువంటివి విడుదల కాబోతున్నాయి. ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. సో, ఇది మాత్రం ఖచ్చితంగా మనకు డేట్ అనేటువంటిది అయితే ఫిక్స్ చేసేసారండి. 19వ తారీఖునని చెప్పేశారు. ఎందుకంటే ఆల్రెడీ ఒక 3, 4 స్టేట్‌లలో రిలీజ్ చేసేసున్నారు ఈ నిధులు. ఇక రిమైనింగ్ స్టేట్‌లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో సో, 19వ తారీఖున అమౌంట్ అయితే విడుదల చేయబోతున్నారు. సో, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే ఇది వెబ్‌సైట్. పీఎం కిసాన్‌కి సంబంధించిన వెబ్‌సైటు. ఇందులో మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్స్ అని ఇక్కడ రైట్‌లో రైట్ సైడ్‌లో ఎక్కడైతే ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేసుకొని మీరు న్యూగా రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి ఈకేవైసీ అండి. సో, ఇక్కడ ఈకేవైసీ కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చనమాట. అండ్ అలాగే నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఇక్కడ స్టేటస్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీ స్టేటస్ అది చెక్ చేసుకోవచ్చు. అక్కడ మీకేమన్నా రిమార్క్స్ ఉన్నట్లు కూడా చూపిస్తుంది. అలాగే మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడే చేసుకోవచ్చండి. మనకు అన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చున్నారు. ఇకపోతే బెనిఫిషియరీ లిస్ట్ అండి. బెనిఫిషియరీ లిస్ట్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీ యొక్క జిల్లాలో, మీ యొక్క మండలంలో, మీ గ్రామం వైస్‌గా బెనిఫిషియరీ లిస్ట్‌లో అయితే చెక్ చేసుకోవచ్చు క్లియర్‌గా. ఆ బెనిఫిషియరీ లిస్ట్‌లో నేమ్ ఉంటే 21వ విడత నిధులు ఖచ్చితంగా పడిపోతాయి. ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి. సో, తెలంగాణ స్టేట్ అయినా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయినా, ఏ స్టేట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. దాని తర్వాత డిస్ట్రిక్కు,
మీ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక దాని తర్వాత వచ్చేసి బ్లాక్, దాని తర్వాత వచ్చేసి విలేజ్ నేము, గెట్ రిపోర్ట్ అని క్లిక్ చేసినట్లయితే మీకు రిపోర్ట్ అనేది ఈ విధంగా చూపించడం జరుగుతుందండి. సో, డిస్ట్రిక్ట్స్ మీ యొక్క ఫార్మర్ నేము, జెండర్ నేము ఈ విధంగా నేమ్స్ వైస్‌గా చూపిస్తాయండి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో అయితే పెడతాను. ఈ బెనిఫిషియరీ సంబంధించినటువంటి లింకు. ఓకేనా? మీరు చెక్ చేసుకున్నాక ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్స్‌లో అడగండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. ఇకపోతే అన్నదాత సుఖీభవ పథకం నిధులు ఎప్పుడు విడుదలవుతాయంటే, సో, మనకు ఈ పీఎం కిసాన్ నిధులు విడుదలైనప్పుడే అన్నదాత సుఖీభవ నిధులు కూడా విడుదల చేసేస్తామని చెప్పారు కాబట్టి, మీరు మొట్టమొదటిగా పీఎం కిసాన్ నిధులు ఎప్పుడు విడుదలవుతాయని తెలుసుకుంటే చాలు. అన్నదాత సుఖీభవ పథకం కింద వచ్చేటువంటి రూ. 5,000 కూడా విడుదలవ్వడం జరుగుతుందనమాట. ఇవి వచ్చేసి 3 విడతలు. ఇవి కూడా అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా. 2 విడతల్లో వచ్చేసి 5,000, 5,000, మూడో విడత వచ్చేసి 4,000, మొత్తంగా 14,000. దీని తర్వాత పీఎం కిసాన్ నిధులు వచ్చేసి 6,000. టోటల్‌గా ఇయర్లీ మనకు 20,000 రూపీస్ అయితే మీకు పడడం జరుగుతుందనమాట ఈ 2 పథకాల కింద. అయితే చాలామందికి తొలి విడత నిధులు పెండింగ్‌లో ఉన్నాయన్నమాట, పడలేదు. మీరు ఒకసారి గ్రీవెన్స్ రైజ్ చేసుకున్నాక మీకు పడితే మధ్యలో ఎప్పుడైనా పడిపోవచ్చు, లేదు అనుకుంటే రెండో విడత విడుదల చేసినప్పుడైనా పడిపోతాయన్నమాట. సో, మీకు కొంచెం అటు ఇటుగా రిలీజ్ చేస్తారు రెండో విడత ఈ అన్నదాత సుఖీభవ పథకం నిధులు. మనకు పీఎం కిసాన్ పథకం రిలీజ్ అయిన తర్వాత రోజైనా సరే విడుదల చేయడానికి అయితే అవకాశం అయితే ఉండొచ్చనమాట ఖచ్చితంగా. ఓకేనా? సో, ఎట్టకేలకి ఖచ్చితంగా అయితే అన్నదాత సుఖీభవ పథకం నిధులు ఈ నిధులనేటువంటివి విడుదల చేసినప్పుడే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో, అయితే కొత్తగా ఎవరైనా అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకోవాలి అనుకుంటే, మీరు మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాలకు వెళ్లి అక్కడ దరఖాస్తులు చేసుకోవచ్చండి. అలాగే దీనికి సంబంధించిన స్టేటస్ అయితే మీరు ఈ ఆన్‌లైన్‌లోనే చెక్ చేసుకోవచ్చు. నో యువర్ స్టేటస్ అయితే ఉంది కదా! ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకొని, దాని తర్వాత ఎంటర్ క్యాప్చా కొట్టినట్లయితే సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ రిమార్క్స్ ఏమన్నా ఉన్నా కూడా చూపించేస్తుంది. లేదు అనుకుంటే అప్రూవల్ ఉన్నట్లయితే మీకు సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ అయితే పడడం జరుగుతుంది. ఇది మనకు ముఖ్యమండి. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి స్టేటస్. మీకు అక్కడ ఎలిజిబుల్ దగ్గర అప్రూవల్ ఉందా లేదా, లేదంటే ఏమైనా రిమార్క్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా ప్రాపర్‌గా చెక్ చేసుకుంటేనే బ్యాంక్ డీటెయిల్స్, మాక్సిమం బ్యాంక్ డీటెయిల్సే ఉంటాయి చాలామందికి. అందువల్ల బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్‌గా చేసి పెట్టుకోండి. ఎన్‌పీసీ లింక్ కావచ్చు, ఆధార్‌కి బ్యాంక్ అకౌంట్‌కి లింక్ కావచ్చు, ఇవన్నీ కూడా. ఎందుకంటే మీకు డీబీటీ విధానంలో డైరెక్ట్ బెనిఫిషరీ విధానంలో అయితే మీకు అమౌంట్ అనేటువంటిది రిలీజ్ చేస్తున్నారు కాబట్టి, ఆధార్‌కి బ్యాంక్ అకౌంట్‌కి లింక్ అయితే పెట్టుకోండి. ఆధార్ నంబర్ ఎంటర్ చేసి మీకు అమౌంట్ అనేది రిలీజ్ చేసేస్తారు. డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్ నంబరు విడుదల చేసైతే బ్యాంక్ అకౌంట్ నంబరు ఎంటర్ చేసి అయితే రిలీజ్ చేయరనమాట. అందువల్ల ఇవన్నీ కూడా ప్రాపర్‌గా చెక్ చేసి పెట్టుకోండి. సో, మనకు 19వ తారీఖున రిలీజ్ చేస్తారు పీఎం కిసాన్ నిధులు. దాని తర్వాత రోజైన ఈ అన్నదాత సుఖీభవ పథకం నిధులు అనేటువంటివి రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో, ఇక్కడి వరకు క్లియర్ అని అనుకుంటున్నాను. రెండో పథకాలకు సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఇకపోతే మీరు థంబ్‌నెయిల్ మీద చూసిన విధంగా నేను 10,000 అనైతే పెట్టున్నాననమాట. ఈ 10,000 ఎవరికి వస్తుందంటే, సో, మనకు అన్నదాత సుఖీభవ పథకంకి సంబంధించి కౌలుదారు రైతులకు కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో, ఈసారి నుంచి మనకు కౌలుదారు రైతులకు కూడా విడుదల చేస్తారు. ఇప్పుడు విడుదల చేసేటప్పుడు కౌలుదారు రైతులకు 10,000 అయితే వస్తాయండి. ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ రిలీజ్ చేయలేదు కాబట్టి. అందుకొరకు రూ. 10,000 అయితే పెట్టాను కౌలుదారు రైతులకు. బట్ ఇక సొంత భూమి కలిగినటువంటి వాళ్ళకు ఆల్రెడీ ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ రిలీజ్ చేసేసారు కాబట్టి ఇక సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ అయితే ఉంది. ఈ సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ రేపైతే విడుదల చేయబోతున్నారనమాట. ఈ లోపల ఏమైనా చేంజెస్ చేసినా కూడా నేను ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను. గైస్, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మీరు రెగ్యులర్‌గా ఛానెల్‌ని ఫాలో అప్ చేస్తూ ఉండండి.